వెల్కమ్ బ్యాక్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక ఈ పండుగతో పాటు ఓట్ల పండుగ రాబోతోంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ రిలీజ్ అయింది. సో మొత్తం 5 విడతల్లో ఎన్నికలు ఉంటాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ గ్రామ వార్డు పంచాయతీ ఎన్నికలన్నీ కూడా 5 విడతల్లో జరుగుతాయి. సో ఇక పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. పెద్ద ఎత్తున నేతలంతా కూడా ఇక గ్రామాల్లో ఉండేటువంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. బీజేపీ అన్ని స్థానాల నుంచి పోటీ చేయాలి అన్నటువంటి దాంతో ఉంది. బాకీ కార్డుతో బీఆర్ఎస్ ఉంది. అండ్ పెద్ద ఎత్తున నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ కూడా రంగంలోకి దింపాలి అన్నటువంటి యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ 20 నెలల పాలనే రెఫరెండం ఖచ్చితంగా విజయం మాది అన్నటువంటి ధీమాలో అటు కాంగ్రెస్ ఉంది. మాట్లాడదాం. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఎజెండాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ముగ్గురికి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా శ్రీనివాస్ గారు, మీరే చెప్పాలి. బాకీ కార్డుతో జనాల దగ్గరికి వెళ్తారా అంటున్నారు. ఏంటి బాకీ కార్డు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మీకు అదే ప్యానలిస్టులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభోదయం మేడం. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఎలక్షన్లకు మేనిఫెస్టోకి వెళ్ళారు. మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఇది ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టే పోతాం కాబట్టి స్పష్టంగా అది ఆల్మోస్ట్ ఒక కాన్స్టిట్యూషన్ లెక్క పార్టీకి, రాజ్యాంగంలాగా. సో ఈ 6 గ్యారంటీలలో వాళ్ళు ఏమన్నారు, ఈ 6 గ్యారంటీలను 100 రోజులలో మేము తీర్చేస్తామని చెప్పారు. ఈ 6 గ్యారంటీలను వాళ్ళే పెట్టుకున్నారు మేడం. మేము సీరియస్ జర్నలిస్ట్ లో లేదా అపోజిషన్ పార్టో లేదా ఇంకొక పార్టో చెప్పలే. వాళ్ళే దిశ నిర్దేశించుకొని లక్ష్యాన్ని పెట్టుకొని పోయినారు. 100 రోజులు అయిపోయింది మేడం. ఈ రోజు 700 రోజుల దగ్గరికి వచ్చింది మేడం. ఇప్పటి వరకు 6 గ్యారంటీలలో ఏమి అమలైనాయో మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక్క బస్సుది తప్ప ఏ గ్యారంటీ కూడా అమలు కాలే. బీసీ డిక్లరేషన్ అన్నారు, యువత డిక్లరేషన్ అన్నారు. తర్వాత మేము కాదు ఇక్కడి నుంచి వచ్చేది, ఏదైతే రేవంత్ రెడ్డి మాట నమ్మరు అని రాహుల్ గాంధీని, అదేవిధంగా ప్రియాంక గాంధీని, సోనియా గాంధీ రాలేని పక్షంలో ఆమె లెటరు ఈ 6 గ్యారెంటీలు మేము పూచి అని చెప్పినాం. ఈ రోజు సర్వర్ నగర్ లో ఒక డిక్లరేషన్, యువ డిక్లరేషన్ చేశారు మేడం. ఏం చెప్పిన మేడం, వాళ్ళు 4,000 రూపాయలు ప్రతి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు మేడం. 2,500కు మా ఆడబిడ్డలకు ఇస్తా అన్నారు మేడం. పెళ్లి అయినాయి మేడం, 8 లక్షలు పెళ్లి అయింది మేడం. 8 లక్షల పెళ్లి మా చెల్లెళ్ళకి తులం బంగారం ఇస్తానన్నాను మేడం. మా అయ్యవకు వాళ్ళు 2,000 ఇస్తుంటారు, మేము వస్తే 4,000 ఇస్తానన్నాను మేడం. ఏదైతే రైతు బంధు ఉందో అది రైతు భరోసాను చేసి మేము 15,000 ఇస్తామన్నారు. 15,000 రైతు కూలీలకు, కౌలుదారులతో పాటు రైతు కూలీలకు ఇస్తాన్నారు. అంటే ముగ్గురికి ఇస్తానన్నారు. 12,000 ఇస్తా అని చెప్పారు. నేనేమంటున్నా, ఇట్లా చదువుకుంటా పోతే ఈ 6 గ్యారెంటీలతో పాటు తర్వాత 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో నింపుతాను వాళ్ళే చెప్పారు మేడం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. మా అన్న కైలాష్ నేత అన్న ఎంత పోరాటం చేసిండో ఆయనకు తెలుసు, ఈ సమాజానికి తెలుసు, ఉద్యోగాల కోసం యువకుడిగా. సో ఈ రోజు ఇవన్నీ కూడా ఏవి అమలైనాయి మేడం? మనకు 2,500 వచ్చినాయా, 4,000 పెన్షన్ వచ్చిందా, 2 నెలలు ఎగ్గొట్టినరు. ఇవన్నీ ఏం కాలే మేడం. మేనిఫెస్టోను మేము ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. ఆ మేనిఫెస్టోని పట్టుకొని ముందుకు పోదలుచుకున్నాం. అది అందులో అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారంటీలో అందులో ఉన్నటువంటి 13 హామీలు నెరవేరుస్తామన్నారు. ఓకే, బట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ తోని మాక్సిమం ట్రై చేశారు. మాక్సిమం అంటే నాకు చెప్పండి మేడం. అదే నేనేమంటున్నా. సరే, వచ్చిన తర్వాత ఏమన్నారు మేడం, ఇక తెప్పదా ఓడదాకినాక ఓడమల్లే బోడమల్లే అన్నట్టు అప్పులు చేసిరని మేడం. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఆ రోజు ఎల్పీలో ఇప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. బిజినెస్ మీటింగ్ జరుగుతాయి. ప్రతి అప్పులు ఎంత ఉన్నదో అసెంబ్లీలో రికార్డెడ్ ఉంటుంది కదా మేడం. వాళ్ళకి తెలియదా మేడం? అందుగురించే ఈ జ్ఞానం ఉన్న మీలాంటి ఒక సీరియస్ జర్నలిస్టు ఎవరిని అడిగినరు? బట్టి విక్రమార్క అడిగినారు. ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో తులం బంగారం అంటున్నారు. అది సాధ్యమవుతుందా అంటే, మేము తులం బంగారం మాదేదైతే మేనిఫెస్టో ఉందో ఇది ఆర్థిక మంత్రి చిదంబరంతో చర్చించి, మన్మోహన్ తో మాట్లాడి, ఈ దేశంలో ఉన్న ఆర్బీఐ గవర్నర్లతో మాట్లాడి మేము ఇది పెట్టాం తప్ప ఊరికే పెట్టే. మాకు అప్పులు తెలుసు, అన్ని తెలుసు. మేము 100 ఏళ్ల చరిత్ర గల పార్టీ, 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ. మాకు తెలియదు. ఆ జర్నలిస్ట్ చెప్పింది, మీ దగ్గర రికార్డు కూడా ఉంటుంది. అది ఎవరు? ఇది ఇప్పుడున్న ఆర్థిక మంత్రి చెప్పిండు. అంటే నేనేమంటున్నా, ఆ రోజు అప్పులు ఇంత ఉన్న సంగతి
కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలియదు మేడం? తెలుసు స్పష్టంగా. అప్పులు 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 అని ఒక 6 నెలలు నొక్కొచ్చారు మేడం. ఇప్పుడు అప్పులు అయిపోయినాయి మేడం, చర్చ లేదు కదా ఇప్పుడు. తర్వాత అందు గురించి మీకు ముఖ్యమంత్రి వ్యవహార శైలి చూడండి, రాగానే లెంక బిందెలు ఉన్నాయి అనుకుంటా అన్నా మేడం. అంటే లెంక బిందెలు ఉంటాయా మేడం ఎక్కడన్నా? లెంక బిందెలు ఎవరు వెతుకుతారు మేడం? రాత్రి పూట గుణపాలు పట్టుకొని గడపరాలు పట్టుకొని బయట వాళ్ళు వెతుకుతారు. అంటే లెంక బిందెలు ఉండే మేడం గవర్నమెంట్ లా. రూపాయి రాక రూపాయి పోక, పొద్దున రూపాయి వస్తుంది, సాయంత్రం ఓకే రూపాయి శ్రీనివాస్ పోతుంది. గారు అంటే వాళ్ళు చేసినటువంటివి వాళ్ళకి వర్కౌట్ అవ్వా? ఈ రేషన్ కార్డ్స్ పంపిణీ కావచ్చు, లేదంటే అంటే ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు. ఒక ఫామ్ పెట్టింది మేడం, మనం ఇదే చర్చ పెట్టినాం, మొత్తం సంతకాలలో పెట్టింది మేడం. ఆ ఫామ్ ఎటుపోయింది మేడం? రాజీవ్ గాంధీ అనేది ఒక ఫామ్ పెట్టి మొత్తం తీసుకున్నారు మేడం. అన్ని రాగానే 2 నెలల్లో ప్రజాపాలన చేస్తాం, రోజు అందరినీ కలుస్తాం. రోజు ఎంతమంది కలుస్తాం మేడం? ఇప్పుడు పోదాం మేడం కెమెరా పట్టుకొని? ఎక్కడ మేడం ప్రజా పరిపాలన అన్నారు? ఎవరైనా ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిన జనాలను? రోజు 6 గ్యారెంటీలు అన్ని చెయ్యలేదు కాబట్టి జనాలు మీ వైపు ఉండే అవకాశం ఉందనేది మేడం. ఈడ మ్యాథమెటిక్స్ మేడం, పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం. ఏదో అబ్రకదబ్రాని మంత్రాలు అయితే కాదు. ప్రజలు వీళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రు, ఎంతవరకు అమలు చేసిండ్రు అనేది చర్చ పెట్టుకుంటారు మేడం. అదే మేము గుర్తు చేసే